హాయ్ వాయిస్ వెల్కమ్ టు ప్రెస్ టీవీ అండ్ రైట్ నో ఇప్పుడు రాజు అని చెప్పేసి బ్లైండ్ రాజు గారు తెలుసు మీకు, రీసెంట్ ట్రెండింగ్లో ఉన్నారు అండ్ సజ్జనాల్ గారు వీళ్ళందరూ కూడా మీటారు. ఐ హోప్ మీకు అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. బట్ ఈ ఇంటర్వ్యూలో కొత్త పాయింట్స్తో మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం. హాయ్ రాజన్న. హాయ్ అన్న. ఈవెంట్స్ వస్తుంటాయి మీకు ఏమన్నా? ఈవెంట్స్ అయితే ఈవెంట్స్ రాలేవండి. ప్రోగ్రామ్స్ లేదు రాలేవు. రామాచారి సార్ ప్రోగ్రామ్స్ అయితే వెళ్తుంటా. ఈవెంట్ అంటే 2023లో ఆగస్టు 15th శ్రీవల్లి గారు అని ఈయన కృష్ణ చైతన్య అన్న వాళ్ళ అమ్మగారు ఆవిడ పిలిచారు. ఇట్లా శ్రీవల్లి గారు పిలుస్తున్నారు, ఇట్లా ఒక ఆగస్టు 15th రోజు కొన్ని సాంగ్స్ పాడాలని చెప్పేసి పిలిచారు. శ్రీవల్లి గారు పిలిచారంట. పిలిస్తే ఆ రోజు 7 సాంగ్స్ పాడిచ్చారు శ్రీవల్లి గారు. ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను జెండా ఎగరవేయలేదండి. ఆ జెండా ఎగరవేసే స్వతంత్రం ఆగస్టు 15th రోజు ఆవిడే ఇచ్చారు నాకు శ్రీవల్లి గారు. ఎందుకు ఎగరేయలేదు? నాన్న ఎగరేయించలేరు మామూలుగా. అంటే నేను జెండాకు వెళ్ళాను కానీ అంత అవకాశం రాలేదు. ఆవిడ అవకాశం వచ్చారు నాకు అంటున్నా. ఎక్కడది అంటే స్కూల్లోనా? అది ఎల్వి ప్రసాద్ లాడ్జ్ దగ్గర. కృష్ణ చైతన్య గారి అమ్మగారా? సింగర్ కృష్ణ చైతన్య గారి అమ్మగారు శ్రీవల్లి గారి దగ్గర పనిచేస్తారు, చేస్తున్నారు అనమాట. ఆవిడ పిలిచినట్టున్నారు రమ్మని. ఇట్లా ప్రతి ఈవెంట్ కి ఒక్కొక్కరిని పిలుస్తారంట. ఇట్లా నన్ను పిలిచారు. నన్ను పిలిచి అక్కడ ఆవిడే జెండా ఎగరవేయించి, పక్షులు ఉంటాయి కదా ఆ పక్షులని ఇలా ఎగరవేయించారు ఆవిడే శ్రీవల్లి గారు. సజ్జల్ గారు ఏం చెప్పారు మీకు? అంటే పిలిచి ఎంతసేపు మాట్లాడారు? ఏం మాట్లాడారు? సజ్జల్ గారు ఏం చెప్పారంటే, ఈ సాంగ్ చూశాను, చాలా బాగుంది, నిజంగా బాగుంది. ఎందుకంటే నేను కూడా ఎంఎం కీరవాణి సార్ పెట్టాను, ట్వీట్ పెట్టాను. అలాగే సమన్ సారిగిన చూసారు, ట్వీట్ చేశారు, వాళ్ళు కూడా థ్యాంక్స్ అని చెప్పారు. అలాగే నువ్వు ఇంత అంటే మామూలుగా అందరూ ఇలా కాలు చేయలేదు, ఇట్లా అవి లేవి అని బాధపడుతుంటారు. ప్లస్ నువ్వు అలా కాదు, నీ బాడీ ఇన్స్ట్రుమెంట్స్, నువ్వు ఏ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నీ చిన్నప్పటి నుంచి నీ బాడీ ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా పాడుతున్నావు. నేను కూడా నీకు సపోర్ట్ చేస్తా, నాకు కూడా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, నేను ఏం చేయాలో నీకు అది చేస్తా, నన్ను ఎనీ టైం మీరు కలవచ్చు అని చెప్పారు. ఆ రోజు కలవడం చాలా హ్యాపీ, ఆయనను కలవడం. అది చూసినప్పుడే ఆయన అందరికి పెట్టారంట, అని చూసిన ఎంఎం కీరవాణి సార్కి ట్వీట్ పెట్టారంట. పెట్టిన తర్వాత ఇట్లా తమన్ సార్ గిన చూసారు, నీది బాగుంది, బాగా పాడుతున్నావు, నీ ఇన్స్ట్రుమెంట్ నీ బాడీ ఇన్స్ట్రుమెంట్స్, నీకు ఇంకే ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేదు అని చెప్పారు, ట్వీట్ ఇచ్చారు ఆయన. నాన్నగారు చనిపోయిన రీజన్ ఏంటి? రీజన్ అంటే అట్లా మాట్లాడుతూ చనిపోయారండి. అది ఎందుకో మరి తెలియదు. అంతవరకు ఏం చేసేవారు నాన్నగారు? అంటే ఏ పని చేసేవారు? ఆయన రైతు కూలి, అంటే రైతు అంటే వేరే వాళ్ళ దగ్గర వ్యవసాయం చేసేవారు. ఇక్కడేనా? ఇక్కడే వేరే వాళ్ళ దగ్గర వ్యవసాయం చేసేవారు. ఇట్లా రైతు అనమాట ఆయన, మా నాన్నగారు. అంటే నేను రైతు బిడ్డ అట్లా చేస్తాం. అట్లా ఎందుకో మరి మాట్లాడుతూనే చనిపోయారు. రాజన్నకి ఫేవరెట్ హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి సార్. అనిపించింది ఎప్పుడైనా చిరంజీవి గారిని మీట్ అవుతాను, మాట్లాడతాను, ఎప్పుడైనా చిరంజీవి గారిని మీట్ చూసారా? చిరంజీవి గారిని కలవడం లేదండి. నేను చిరంజీవి గారిని ఎప్పుడు కలవాలనిపిస్తుంది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, చిరంజీవి సార్ని కలవాలని ఉంది కానీ కలవలేదు ఇప్పుడు. ఇన్ని సంవత్సరాల నుండి కూడా కలవాలి. అంటే వేరే టీవీలో ఏదైనా సినిమా ఆడియో లాంచ్ అవుతున్నప్పుడు ఆయన వస్తుంటారు కానీ అది టీవీలో వినడమే. రియల్ గా నేను ఆయన వచ్చిన ప్రోగ్రామ్స్ కి ఎక్కడికి వెళ్ళాల, నేను కలవాల. చిరంజీవి గారు ఒకవేళ ఉంటే ఏం మాట్లాడుతావు, ఏ పాట పాడుతావు? అంటే నేను అడుగుతానంటే మామూలుగా సార్ నాకు అంటే సినిమాల్లో పాడటం అవకాశం కావాలి సార్ అని అడుగుతా. అవకాశం ఇవ్వండి సార్, అవకాశం ఇప్పించండి సార్ సినిమాలో పాడడానికి అని అడుగుతా. వచ్చే సినిమాలో ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందంటారా? అడుగుతారా? ట్రై చేస్తారా? కలిస్తే అడగడానికి ట్రై చేస్తా. మీరు తీసే సినిమాల్లో అంటే పాడడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా సార్? నాకు ఉంటే ఇప్పించండి, అవకాశాలు ఇప్పించండి సార్ అని అడుగుతా. ఏమైనా పాట డెడికేట్ చేస్తా చిరంజీవి గారి గురించి ఏదైనా? ఔరా అమ్మక చెల్ల, ఔరా అమ్మక చెల్ల, ఆలకించి నమ్మడం మెల్ల, అంత వింత గాథల్లో ఆనందలాల, బాపులే బ్రహ్మకు వల్ల, వైనమంత వల్లించవల్ల, రేపల్లి వాడల్లో ఆనందలీల,
అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి, బాలుడా గోపాలుడా లోకాల పాలుడా, తెలిసేది ఎలా ఎలా చాంగుబళ, తెలిసేది ఎలా ఎలా చాంగుబళ. ఔరా అమ్మక చిల్ల ఆలకించి నమ్మడమిల్ల, అంత వింత గాథల్లో ఆనందలాల. థ్యాంక్ యూ. ఇలా ఇవన్నీ పాటలు ఎలా నేర్చుకుంటారు మీరు? అంటే ఇంటూనా లేదంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎలా నేర్చుకుంటారు? ఇవి మాకు కొడుతుంటే రావట్లేదు, ఎంత ట్రై చేసినా. అంటే వింటూ అంటే పాటలు అలా వింటూ నేర్చుకుంటాను. టీవీ ఉంది నా దగ్గర, ఓకే, ఆ టీవీలో వింటూ నేర్చుకుంటాను. ఇప్పుడు నేను ఎంత కొడుతున్నా నాకు అవ్వట్లేదు, మీకు ఆ శబ్దం ఎలా వస్తుంది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే నా చిన్నప్పటి నుంచి అలవాటు అయిందండి ఇది. ఇలానా? ఇలా ఇలా అంటే ఇవన్నీ ఇలా ఉండి ఇక్కడికి రావాలి. వచ్చిందా? రావట్లా, నాకు రావట్లేదు. అది ఓకే. ఏ వయసు నుంచి అండి ఇలా మీరు? చిన్నప్పటి నుంచి అండి. అంటే 7 years 6 years? లేదండి, 5 years. 5 years నుంచి. ఆ తర్వాత నాకు డబ్బా పోయింది కదా, ఇంకా డబ్బా మళ్ళీ తెచ్చి చేయవు అంటే ఇంకా మళ్ళీ ఉండదు, డబ్బా ఇచ్చేవాళ్ళు లేరు, ఇదే ఇంకా దిక్కు. అది అలా చేశా. ఒకవేళ ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయి అంటారా? అంటే ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైనా జరిగిందా ఇదంతా? లేదండి, రావని చెప్పారు. 2009లో ఆయన సోంభూపాల్ రెడ్డి గారు అని నా ఫ్రెండ్, అతను తీసుకెళ్ళాడు. అతను తీసుకెళ్తే ఇక్కడ రావని చెప్పారు. అక్కడ రావని చెప్పారా? ఇక్కడ రావని చెప్పారు? ఎల్వి ప్రసాద్ లో రావని చెప్పారు. ఎల్వి ప్రసాద్ దగ్గర ఉదయం 10 గంటలకు వెళ్ళాం. 10 గంటల నుండి మధ్యాహ్నం లంచ్ టైం వరకు వెయిట్ చేసాం. ఇంకా మధ్యాహ్నం ఓకే లంచ్ టైం కు చెక్ చేశారు, ఏమీ చెప్పలా. సాయంత్రం 6ంటికి చెక్ చేశారు, లాస్ట్ లో రావని చెప్పేశారు 6ంటికి. అప్పటి వరకు ఏదో వస్తేనే కొంచెం ఆశ అయితే ఉండదు కదా? వస్తుందని ఆశతో వెళ్ళా, వస్తే బాగుండు, అది ఎలాగైనా కనీసం ఒక్కటి లేకపోయినా ఒక్క చూపైనా రావాలని చెప్పేసి ఆశ ఉండేది. కానీ అది ఇంకా రావని చెప్పేశారు వాళ్ళు, తేల్చి చెప్పేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? అందరు ఇష్టమా? అంటే అందరు ఇష్టం అండి, అంటే ఫేవరెట్ ఏం లేదు, ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం, అందరి పాటలు వింటుంటా, అలా ఏం లేదు. హీరోయిన్స్ లో కూడా అందరూ ఒకటే, అందరు ఇష్టం అండి. అంటే ఫేవరెట్ హీరోయిన్స్ అంటే ఎవరు లేరు, అందరు ఇష్టమే, అలా ఏం లేదు. సో ఒకసారి అమ్మని కూడా పిలుద్దాం, అమ్మతో ఒకసారి మాట్లాడదాం. అమ్మ సత్తమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అండ్ రాజు మీ కొడుకు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ గురించి చెప్తారు, బస్కి ఎక్కడ వెళ్ళాలన్నా కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. సో ఎప్పుడు అనిపించింది మీ కొడుకు ఇంత మంచి సింగర్ అవుతాడు? ఇప్పుడు అనిపిస్తుంది, కానీ రవికుంజ సార్ తను వాడినాక కూడా ఆపిగానే ఉండింది ఆయన. మళ్ళీ కరోనా వచ్చాయి కదా, కరోనా వచ్చినందుకు ఇక ఈయన డల్లుగా అయిపోయాడు, అన్నం తినేది అన్నీ మానేసిండు. ఇక అన్నం తినమంటే ఏం చేయనికే ఏడుకోవాలి. అరే మరి తేజ్ మీద వాడితే మరి రేపటి నాటికి మళ్ళీ శక్తి రావాలి కదా బిడ్డ, నీకు ఎనర్జీ రావాలంటే కూడా అన్నం తినకపోతుండే. కరోనా వచ్చే లేకుంటే మళ్ళీ ఆయననే పిలుచుకుంటుండే, పలాసల వాడిండు కానీ ఆయన, ఇక ఆయననే పిలుచుకుంటుండే. ఇక కరోనా వచ్చే మళ్ళీ సినిమా కూడా చూసి వచ్చినాం శంషాబాద్లో, బావ చెల్లెలు పిల్లలు మేము చూసి వచ్చినాం, ఈయన చూసి వచ్చిండు. మళ్ళీ రావు కొంచెం సార్కి ఫోన్ చేసిండు, ఏం పెట్టిండంటే గురుమూర్తి అన్నాడు. అంటే సినిమా చూసి వచ్చిన వారా అంటే, అవును సార్, అమ్మో ఈడు ఎప్పుడో చూసి వచ్చిండు అని ఆయన ఆనందపడ్డాడు. ఇక మళ్ళీ పలాస తోలుకపోతా అన్నాడు. ఇక యథార్థం ఉండే. ఇక మళ్ళీ కరోనా పాడగాను, కరోనా వచ్చినందుకు మళ్ళీ ఆయన ఇంటర్వ్యూలు మస్తు పంపిస్తుండే. ఇక దగ్గరికి వచ్చే వాళ్ళు అందరు దూరం అయ్యి ఇక ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, అన్నం తిన్నాడు, ఏం తిన్నాడు. అది అంతకుముందు పాట పాడకముందు ఇంత బువ్వ వేస్తే కల్పిస్తే తింటుండే, మొత్తం ఇంతకే వచ్చాడు. ఏం రా అంటే అరుగుతలేదు, మా పట్ల ఏం చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఆడికి బల్మి ఇంకా మీరు అన్నాక తినబెట్టిన, ఇక 1 గంటలకు 12 గంటలకు 1 గంటకు తింటాడు. జర్రకి ఇప్పుడు బతిమలాడుకొని ఇస్తున్నాడు. ఇక 3 పూటలు అయితే తినాడు, ఒకటే పూట తింటుండే. ఇక 7 కంటే ఆడికి వెళ్ళిపోతాను ఆయన, 7 ప్రోగ్రాంలు అయినా 7 అయినా. మీరు సజ్జల సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చారా? పోయినాం. మీకేమి చెప్పినా, ఏమని చెప్పినా? చెప్పిండు ఆయన, మంచిగానే చెప్పిండు అన్నీ. అమ్మ ఇట్లా బస్సులో వాడిండు, మొత్తం వైరల్ అయిపోయింది, మంచిగా వాడుతున్నాడు. కొంతమంది కళ్ళు లేక కాళ్ళు లేక
వీళ్ళతోటి ఏందని తీసి పారేసిండ్రు కానీ నువ్వు నడుపుకుంటూ వచ్చినావమ్మా, ఇంత పెద్దగా చేసినావు, నీ కొడుకు మంచిగా వాడుతున్నాడు, మంచిగా సింగర్ అవుతాడు. నేను ఆ సార్కు తమన్ సార్ చూసిండు, మళ్ళీ ఆయనకు రిక్వెస్ట్ చేసిండంట, ఒక ఛాన్స్ ఇవ్వమంట అని చెప్పిండంట. కిరణ్ సార్కు రిక్వెస్ట్ చేసిండంట ఛాన్స్ ఇవ్వమంట అని. ఆయన కూడా మంచిగానే చెప్పిండు, మంచిగా అన్నాడు. ఇక సన్మానం చేసిండు, గిఫ్ట్ ఇచ్చిండు, మంచిగా మాట్లాడిండు ఆయన. ఇక బావది, వీళ్ళ బావది కూడా చెప్పినాం, ఇట్లా మీరు కూడా అది ఆడ ఏడ చేసిండ్రు అది మీరు ఆడున్నారంట కదా సార్ అంటే, అవునమ్మా గుర్తు అనంతయ్య, ఆయనకు కూడా థ్యాంక్ యూ అని చెప్పిండు. ఆయన మంచిగా చూసుకుంటున్నాడు మమ్మల్ని, బాధ పెట్టలే. పోతుండే వాళ్ళది పరిగి పెళ్లి చేసుకొని పోతుండే. ఈ ఇద్దరు బావలు ముగ్గురు బావలేమో తాగేటోళ్ళు, ఇన్న తాగడు. వాళ్ళు అంతా ఎంకరేజ్ చేయరు. ఈయన ఏంటంటే తాగడు, ఏం చేయడు. వాళ్ళ తల్లిని తమ్ముని ఎట్లా చూసుకుంటాడు అట్లా చూసుకుంటాడు ఆయన, మంచిగా చూసుకుంటాడు. మా చిన్న బిడ్డ మా అల్లుడు ఈ ఏడుకోయినా కానీ ఎంకరేజ్ చేస్తాడు, ముందు తోలుకొని. మీరు ఎట్లా బస్కి వెళ్తుంటారా రామాచారి గారి దగ్గరికి? ఎందుకు రామాచారి గారి దగ్గరికి వెళ్ళి అంటే నేర్చుకోవాలని ఉందా? 14 ఏళ్ళ నేర్చుకోబట్టే ఆయన తన 14 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాడు, నేర్చుకుంటూనే ఉన్నాడు. ఎవ్రీ సండే వెళ్తున్నారు రామాచారి గారి దగ్గర. ఈయన సార్ వెళ్తే అందరు పోయిండ్రు, కళ్యాణ్ కొడుకులు అందరు, రాఘవ కొడుకులు అందరు పోయిండ్రు. కానీ ఈయన ఒక్కడే చిన్న చిన్న వాళ్ళంతా పాటలు పాడుతారు, అందరు చేస్తున్నారు అంట. మొన్న ఇంటర్వ్యూలో కూడా అన్నాడు ఆయన. ఇక మేమేం చేస్తాం, ఇక సండే అయితే. నేను నాకు 14 సంవత్సరాల నుంచి మొన్న పోతున్నా అనుకుంటున్నా. లేదండి, 2011లో జాయిన్ అయ్యా. 14 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నా, ఎవ్రీ సండే. అది సారథి చూడకపోతే ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చిండు, ఈ రామశార్త అనుకో అంటే ఫోన్ చేస్తే పిలిచిండు. సదాశివ పాట పాడితే సెలెక్ట్ చేసిండు. ఈయన తోలుకొస్తారు ఎవరో, నేను షార్ట్స్ కట్స్లు ఇస్తా అంటే ఇక నేనే తోలుకుపోయినా. ఆ భూపాల్ అనేట ఆయన 5-6 హారాలు వచ్చిండు, మీకు తెలియదు కదా తవ్వ అంటాను అని బట్టలు పట్టించిండు. మంచి మంచి బట్టలు తొడుక్కొని పోవాలి అంటే, ఇట్లా పోతే షీప్గా పోతే మంచిగా చూడరా అని ఆయన 2-3 జతలు పట్టించిండు. వాళ్ళ కొయిటు కదా రామచార్తాన మొత్తం తెల్లది తొడుగుతారు కదా. ఇక పంపించిండు, వచ్చిండు, చూపించిండు. ఆయనది మైబునార్, ఈ ఊరు కాదు పల్లె కాదు, బస్సులో కలిసి. ఇక రామచార్తాన్ని తోలుకుపోతున్నా ఆయన 14 ఏళ్ళు. ఆయన తానికి పోయినాకనే నా 2వ బిడ్డ చచ్చిపోయింది, ఇలా నాయన చచ్చిపోయిండు. ఏమైనా ఆయన క్లాస్కు నేను రానంటే కూడా నన్ను తోలుకొని, సబితమ్మ వస్తున్నది, ఓట్లు వేస్తున్నారు, నేను పోతారా అంటే కూడా ఇన్లే. అది ఇవాళ వస్తుంది, రేపు పోతుంది, బస్సు వచ్చింది రా నేను పోతా అంటే కూడా ఇన్లే. అట్లనే తోలుకొని పోయాడు. మేము పొద్దుముకు ఇష్టాలక్క గాల్చుని కాల్చుకున్నాము, ఎట్లా కాల్చుకున్నాం. 36 ఏళ్ళు ఉండే. ఆ రామశారత అనుకోకుంటే నా పిల్ల ఉండనేమని నాకు బాగా. రెండవ బిడ్డ తను కూడా సేమ్ ఇట్లనే ఉండే. పెద్దాంబరిపేటలో వేసి వచ్చినాం ఇద్దరిని. వేసేస్తే ఆమె కుర్చీలు అవి వాళ్ళేటి ఉంచి చూపించిండ్రు. ఈ మళ్ళీ నెల్లూరు, గుంటూరు, విజయవాడ ఎక్కడెక్కడో నేను దొరికిపోయినరు. ఏమంజలి మీ తమ్ముడు అన్నం తినడు, ఏం చేయడు, నీళ్ళు తాగడు, బాగా ఒక్కొక్కడు కానీ గౌరవం నేర్పినారు అని వాళ్ళు కూడా అన్నారు. ఆ సత్యనారాయణ సార్ అప్పుడు 60 రూపాయలు ఇస్తుండే, ఆయన్నే దొరకపోయి వేసి వచ్చిండు. రెండో పిల్ల కిరోసిన్ పోసుకొని చనిపోవడం రీజన్ ఏంటి? ఇక మా పెద్ద బిడ్డ కొడుకు ఆమె ఇద్దరు టీవీ కాడ వీకులాడిరంట. నేను అది పెట్టుకుంటే ఇది పెట్టుకుంటా అని పీకులాడిరంట. అట్లా పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు కూడా వచ్చిండ్రు. వీళ్ళ బావ ఆ తల్లి కొడుకు కొట్లాడితే పోలీసు వాళ్ళు వస్తారంట అని వాళ్ళ బావ కూడా అన్నాడు. ఇక ఆమె ఏం చెప్పిందంటే ఎస్ఐకి, నేను మా చెల్లెలు వంతుంటే నేను పోయినా సిలిండర్ది సున్నికి తలిగింది, కాలిందని చెప్పిందంట ఎస్ఐకి. ఆ 2వ బిడ్డ ఉంటే ఇప్పుడు నాకైతే ఏడుకోయినా అన్ని పనులు చేసేది ఆమె. పువ్వు వండేది, ఊడ్చేది, కడిగేది, అన్నీ చేసేది. మా బట్టలు కూడా ఉతికేది. ఈయనకే రాకపోతుండే. జర్ర ఆమె గుడ్డు జర్ర దొడ్డు ఉండే. సరోజిని హాస్పిటల్కు చిన్నప్పుడే ఏమైనా చూపిస్తే మనం నయమయ్యేదంటనా? ఆమెకు వస్తుండే. ఆమెకు వస్తుండే. ఈయన మొత్తం ఇట్లున్నాయి ఆమె మూతలు ఉంటే ఇట్లా పెట్టి పటకారాలు పెట్టి సరోజిని అమ్మ దవాఖానలో 20 దినాల పిల్లని చూపించిండ్రు. పోయినాం సల్లిలా అనేది ఆయన. ఇక ఈయన దోలకపోలే. ఇక ఆమె జర్ర గుడ్డు ఇట్లుండే. ఆమెకు చూపిస్తే వస్తుండే. ఇప్పుడు గ్యాస్ కూడా గ్రూప్లో గ్యాస్ కూడా వచ్చింది ఆ బిడ్డకు. ఈయనకి చిన్నప్పటి నుంచి చూపించినా కూడా రాకపోయేది. ఏమో చూపియలేదు. ఇక ఆయననైతే దొరికిపోయినాం. కానీ జర ఆమె గుడ్డు తెల్లగా ఉండే, దొడ్డుగా ఉండే. ఈయనకు లేదు, చిన్నగా ఉన్నది గురిగింజలాక. ఆమెకేమో దొడ్డు ఉండే. ఇంత పాటలు నేను ఎంకరేజ్ చేస్తున్నాను, మంచిగా వాడుతున్నాను. ఈయనకన్నా ఎక్కువ ఆమె వాడుతుండే. ఇద్దరు ఎందుకంటే ఈయనకి తప్పు వచ్చినా కానీ ఆమె చెప్తుండే. ఓహో, ఆమె కూడా సింగర్, మంచి సింగర్. ఇప్పుడు అంటున్నా కదా, ఆమె ఉంటే ఈయనకి తప్పు వాడిన అట్లా రా ఇట్లా అని రేడియో టీవీ పెట్టుకొని ఇద్దరు ఇనుకుంటా ఉందరు.
ఇట్లా కాదు అట్లా కాదని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తుండే ఈయన. మళ్ళీ అందులో ఈ సీట్ కాలేజీ కాడ కూడా జాయిన్ చేసిన ఇద్దరిని. చేస్తే ఆ జయకుమార్ సారు ఆయన బుచ్చయ్య సార్ ఏమన్నాడు అంటే ఈయన నేర్పుతున్నాడు కదా మీ ఇద్దరిని. ఇద్దరు చిన్నప్పటి నుంచి పాడుతున్నాను రాజన్న. అవునన్నా. ఎలా ఉండేది మీకు అక్కకి? బాగుండేది, ఇద్దరం కలిసి పాడుతుండేవాళ్ళం, అట్లా బాండింగ్ బాగుండేది. ఇక టీవీ పెట్టుకొని ఇద్దరు వాడుకో. ఇక మేము ఎక్కడైనా పోతుంటాం, పువ్వులు తెంపనో ఏడుకోపోతుంటాం, కానీ ఇద్దరు ఇంట్లోండి ఇక టీవీ పెట్టుకొని పని దబదబ చేసుకుంటుండే. బాసనలు అన్నీ బూడిదే, కట్టెలు పోయే. ఇక దోముతుండే చేస్తుండే. ఇక ఈయన ఇద్దరు కూర్చొని ఇనుకుంటుండ్రు, తానం చేపిస్తుండే, బట్టలు ఉతుకుతుండే, అన్నీ చేస్తుండే నాయన. ఆమె ఉండేది ఉండి కాలానికి 36 ఏళ్ళు ఉండేది. ఇంకా ఈయన కన్నా అంత అజ్జేయలే, కానీ ఆమె మస్తులు ఉండే, తెల్లగా ఉండే. ఆమె ముడితే మాసిపోయేటట్టుండే. ఎక్కడికి తీసుకెళ్దామని ఏమైనా పాట ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తారు కదా? ఇక తీసుకుపోకపోతే తినడు నాయన. ఎక్కడ దొరికితే అక్కడ నువ్వు ఏడ ఏమో జయందా అంటే పోయినా పాటతో తీయగా ఇండియన్ సారథి స్టూడియో పోయినాం. మళ్ళా ఏంది అక్కడనే సోమాది కూడా ఇంకేమో ఉన్నదంటే పోయినాము. మొత్తం ఏడ ఏమేమి ఉంటే అది గిట్లు వచ్చింది, టీవీలో వచ్చిందంటే దొరికిపోతుండే. రామచారి కూడా మాకు చెప్పలే, కానీ టీవీలో వచ్చిందంటే దొరికిపోతుంది. ఏడుకంటే ఆడుకోయినా, ఏడుకంటే ఆడుకోయినా. అంటే అట్లని కదా, రామాచారి గారి దగ్గర ఉంటే మంచి రియాలిటీ షోస్కి వెళ్తారు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆయన ఏంటంటే ఫోన్ నెంబర్ ఇచ్చినానికి పోయినాం. 14 ఏళ్ళు ఆయన అంటున్నా, కానీ ఆయన పోయినాం, నేర్చుకుంటూనే ఉన్నాం, ఇప్పటికి పోతున్నాం. ఈ డబ్బులు అంటే ఫీజు ఏమైనా తీసుకుంటాడా? ఎవరికి తీసుకోడు, మనకే కాదు. ఏ అమ్మాయికి అబ్బాయికి తీసుకోడు. వారికి లక్షల మంది వస్తారు, కానీ ఎవరికి ₹1 తీసుకోండి. ఆయన తిరిగినే నేర్పుతాడు. ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి అని అన్నీ మంచిగానే చెప్తాడు. మీరు నేర్చుకోకుండా రావద్దా అంటాడు. మీరు ఒకనాడు మానేస్తే మళ్ళీ నాకు చెప్పాలి, లేకుంటే మేము రాము ఇంకోత అనుకోవాలి అంటాడు. కానీ అన్నీ ముద్దుగా చెప్తాడు ఆయన. చెప్పాడు అన్నట్లేదు, అన్నీ మంచిగా చేస్తాడు. ఈయన అంటే పానమే ఆ సార్కు. ఈయనకు చాలా పానం. ఏం రా అంటాని సార్ అంటానంటే ఆయనకు పానమే. అమ్మ గురించి ఒక మంచి పాట పాడతావా? అమ్మ అన్నదే ఒక కమ్మని మాట, అది నిన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నదే ఒక కమ్మని మాట, అది నిన్నో తెలియని మమతల మూట, మమతల మూట. మళ్ళీ ఇన్కమ్ డబ్బులు ఎలా వస్తున్నాయి మీకు? మీరు ఏం చేయాలి నాయన, మీరే చూస్తారు కదా పైసలు అంటే. మరి మేము ఏం చేస్తాం, ఎవరిని అడుగుదాం? అయ్యే ఈయనంటామని ఇక పోతున్నాం నేర్చుకోనికి గట్లనే. ఇక తండ్రి ఉండే ఆడిడ ఒడిశన్లకు పాలుకోతుండే రైతు. ఇక ఎడ్ల బండి బడిసి కొడుతుండే. 5 మందిని నడిపిండు, 3 పెళ్ళిళ్ళు చేసిండు ఆయన. 3 బిడ్డల పెళ్ళిళ్ళు చేసిండు. ఆమె కళ్ళు మంచిగా ఉంటే ఆమె పెళ్లి చేస్తే ఆమెకు కూడా పిల్లలు ఉడుతుండ్రు ఇంకో బిడ్డకు. ఈయన మంచిగా ఉంటే ఈయన పెళ్లి కూడా చేసే చచ్చిపోతుండే. ఇప్పుడు చెల్లెలు కొడుకులు ఇంత తెత్తా అయ్యిండ్రు. మరి ఇప్పుడు ఈయన 30 ఏళ్ళకి ఎక్కువ ఉన్నాడు. మరి ఈయన పెళ్లి కాకపోవునా నాయన? కళ్ళుంటే ప్రతి ఒక్కదానికి తీసుకుపోతున్నాం, ప్రతి ఒక్కదానికి. ఇక ఈయన చెల్లెలు ఎంకరేజ్ లేదైతే మాకు లేదు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే మాట్లాడాలి, ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే మాట్లాడాలి. ఆమె కూడా 2-3 ఇంటర్వ్యూలో మస్తు ఏడిచింది చూడు. మాకు ఒక కన్ను ఉంటే మేము ఇట్లా ఉండకపోదాం కదా. ఇప్పుడు రాఖీలు కడితే ఏమన్నా కడితే అయ్యో ఏం రా గిట్లోటి తెచ్చినావు గట్లోటి తెచ్చినావు అని కొట్లాడదాం. ఇప్పుడు మా అన్న గట్లోటి మేమేం అడగాలి, మా ఆయననేం అడగాలి? నిన్న కూడా ఆడ ఏడ్చింది, మొన్న గీడ ఏడ్చింది. ఇంటర్వ్యూలోకి పిలుచుకున్నారు ఆమె. అది మళ్ళీ తీయక పందిరి వాళ్ళు అంటే వాడింది కదా. మా ఆయన గిట్లుంటే మేము ఎందుకు ఇట్లుంది? ఇప్పుడు అంతేగా నాయన. ఇప్పుడు ఏమంటారు ఆయన రాఖీలు కడుతున్నాం మాకు ఏమి ఇవ్వరు అంటారు. ఏడికెళ్ళి తెచ్చిస్తాడు. నేనైతే ఒక ఇంటర్వ్యూ డబ్బులు అయితే నేను ఇస్తాను తప్పకుండా. మేబీ ఇంటర్వ్యూ చూసి ఇవ్వచ్చు అని కోరుకుంటున్నాను నేనైతే. జర్ర ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇంతవరకు దాకా అయితే హ్యాపీగా లేకునేం నాయన. ఆయన తినకుంటే నాకు తినబుద్ధి కాదు, ఆయన తింటే నాకు తినబుద్ధి అవుతుంది కదా. ఊరికే గిదివరకు అప్పుడు టైం బతిమలాడాలి తినకే. ఇక ఇప్పుడు గివి వస్తున్నాయి కదా, జర్ర అర్థం ఉన్నాడు కూర్చున్నాడు. లేకుంటే ఇప్పుడు 6 ఏళ్ళ సంది. ఇప్పుడు సార్ ఇచ్చిండు 6 ఏళ్ళు ఆయనంట రఘుకుంచ సార్. మరి ఇప్పటిదాకా బాధపడ్డాడు కదా. ఈ 6 సంవత్సరాలు చాలా బాధపడ్డాడు కదా రాజన్న. అవునన్నా. నేనేమంటా 6 సంవత్సరాల సందే మానేసాడు. నిజంగా చాలా టెన్షన్ పడ్డా కొంచెం. ఇప్పుడు ఆ పిల్ల ఈ శిల్ప అంటే ఆమె పెట్టినందుకు
ఆమె ఎట్లా ఇంత పెద్ద గొప్ప కొడుకుని అన్నావు, నీకెందుకు బాధ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఈడ తీసి పెట్టింది చూడు ఆ పిల్ల. నేను కాలి గిరిజరంత కనబడుతుంది ఇక్కడ ఇట్లున్నా నేను. థ్యాంక్ యూ శిల్ప గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆమె పెట్టినందుకు మళ్ళీ ఆ కండక్టరు ఆయన స్వామి మాల వేస్తాడు, అయ్యప్ప మాల, ఇక పాట పాడిపించుకున్నాడు, ఆమె పెట్టింది. ఇక మన ఆ సార్ కూడా అన్నాడు, ఈ పెద్ద సార్ సత్యనారాయణ సార్, ఆయన కూడా అన్నాడు, ఈమె పెట్టినందుకు మొత్తం వైరల్ అయిపోయింది రాజు నీకు అన్నాడు. ఇక ఆ దేవుని పుణ్యాన్ని తోలుకుపోయి ఈ పాటలు పాడిపించుకుంటే చాలు నాయన, గదే తప్పకుండా మీకు అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను గదే నాయన, నాకు గదే ఉన్నది. ఎవరన్నా తోలుకుపోయి ఇంత పాట పాడిపించుకుంటే చాలు. నా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ చెప్తే నేను చేస్తా. మీరు ఎవరైనా అన్న కింద డిస్ప్లే దగ్గర జీపే, ఫోన్పే పెడతా. యాజ్ యువర్ విష్, మీరు చేయాలనుకుంటే డొనేట్ చేయండి. బట్ మంచిగా కాజ్ కోసం అయితే నేను ట్రై చేస్తున్నా. ఇదనమాట ముచ్చట. టాటా, సీ యూ, బై బై.